తినడం కూడా ఓ పండగే. మొరాకో మరి మాకో? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఇప్పటివరకు వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి శివశంకర్ రెడ్డి మాట్లాడడం మనం లైవ్ చూసాం. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరులోని శేషాద్రిరావు ఇంజనీరింగ్ కాలేజీ వద్ద ఉద్రిక్తత నెలకొంది. గర్ల్స్ హాస్టల్ వాష్రూమ్లో సీక్రెట్ కెమెరాలు బయటపడ్డ నేపథ్యంలో విద్యార్థి సంఘాల ఆందోళనకు దిగే సంఘటనను పోలీసులు పక్కదారి పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. అయితే సీక్రెట్ కెమెరా వీడియో రికార్డింగ్ జరగలేదని పోలీసులు అయితే చెప్తున్నారు. కానీ ఓ యువతి ప్రమేయంతో కెమెరాలు పెట్టారని విద్యార్థి సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. హాస్టల్లోకి దూసుకెళ్లేందుకు విద్యార్థి నేతలు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చెలరేగింది. జస్టిస్ అనేది సైలెన్స్ తో రాదు. అది చెప్పట్లా విషయం క్లారిటీగా కమ్యూనికేట్ అవటం సైలెంట్ గా అవ్వాలి. కానీ కమ్యూనికేట్ అనేది చాలా మంది తెలిసిపోయింది, మినిస్టర్ దగ్గరికి వెళ్ళిపోయింది, మీడియా ద్వారా స్ప్రెడ్ అయింది. రైట్, మనం చూస్తూ ఉన్నాం. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరులోని శేషాద్రిరావు ఇంజనీరింగ్ కాలేజీ వద్ద ఉద్రిక్తత నెలకొంది. గర్ల్స్ హాస్టల్ వాష్రూముల్లో సీక్రెట్ కెమెరాలు బయటపడ్డ నేపథ్యంలో విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. సంఘటనను పోలీసులు పక్కదారి పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని విద్యార్థులైతే ఆరోపిస్తున్నారు. అయితే సీక్రెట్ కెమెరా వీడియో రికార్డింగ్ జరగలేదని పోలీసులైతే చెప్తున్నారు. కానీ ఓ యువతి ప్రమేయంతో కెమెరాలు పెట్టారని విద్యార్థి సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. హాస్టల్లోకి దూసుకువెళ్లేందుకు విద్యార్థి నేతలు ప్రయత్నించగా పోలీసులైతే అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చెలరేగింది. జస్టిస్ అనేది సైలెన్స్ తో రాదు. అది చెప్పట్లా విషయం క్లారిటీగా కమ్యూనికేట్ అవటం సైలెంట్ గా అవ్వాలి. కానీ కమ్యూనికేట్ అనేది చాలా మంది తెలిసిపోయింది, మినిస్టర్ దగ్గరికి వెళ్ళిపోయింది, మీడియా ద్వారా స్ప్రెడ్ అయింది. పోలీసులు ఎటువంటి ఆధారాలు లేవు, ఇంకోటి ఏం లేదని చెప్తున్నారు. అది ఉందా లేదా? జస్టిస్ అనేది సైలెన్స్ తో రాదు. అది చెప్పట్లా విషయం క్లారిటీగా కమ్యూనికేట్ అవుతుంది. రైట్, మనం చూస్తూ ఉన్నాం. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరులోని శేషాద్రిరావు ఇంజనీరింగ్ కాలేజీ వద్ద ఒక ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొని ఉంది. గర్ల్స్ హాస్టల్ వాష్రూమ్లో సీక్రెట్ కెమెరాలు బయటపడ్డ నేపథ్యంలో విద్యార్థి సంఘాలైతే ఆందోళనకు దిగాయి. సంఘటనను పోలీసులు కూడా పక్కదారి పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని విద్యార్థులైతే ఆరోపిస్తున్నారు. అయితే సీక్రెట్ కెమెరా వీడియో రికార్డింగ్ జరగలేదని అటు పోలీసులైతే చెప్తున్నారు. ఇప్పుడు పోలీసులకు ఇటు విద్యార్థి సంఘాల నేతలకు మధ్య వాగ్వాదం అయితే నెలకొంది. ప్రస్తుతం ఆ దృశ్యాలు కూడా మనం సాక్షి స్క్రీన్లో క్లియర్గా చూస్తున్నాం. కానీ ఓ యువతి ప్రమేయంతోనే కెమెరాలు పెట్టారని అటు విద్యార్థి సంఘాల నేతలైతే ఆరోపిస్తున్నారు. హాస్టల్లోకి దూసుకువెళ్లేందుకు విద్యార్థి నేతలు ప్రయత్నించగా పోలీసులు అయితే అడ్డుకుంటున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఒక వాగ్వాదం అయితే మనం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం పోలీసులకు ఇటు విద్యార్థి సంఘాల నేతలకు మధ్య ఒక వాగ్వాదం అయితే చోటు చేసుకుంది. కమ్యూనికేట్ అనేది చాలా మంది తెలిసిపోయింది, మినిస్టర్ దగ్గరికి వెళ్ళిపోయింది, మీడియా ద్వారా స్ప్రెడ్ అయింది. పోలీసులు ఎటువంటి ఆధారాలు లేవు, ఇంకోటి ఏం లేదని చెప్తున్నారు. అది ఉందా లేదా?
జస్టిస్ అనేది సైలెన్స్ తో రాదు, అది చెప్పట్లా. విషయం క్లారిటీగా కమ్యూనికేట్ అవటం సైలెంట్ గా అవ్వాలి కానీ కమ్యూనికేట్ అనేది చాలా మంది తెలిసిపోయింది, మినిస్టర్ దగ్గరికి వెళ్ళిపోయింది, మీడియా ద్వారా స్ప్రెడ్ అయింది, పోలీసులు దీనికి ఎటువంటి ఆధారాలు లేవు, ఇంకోటి ఏం లేదని చెప్తున్నారు. అది ఉందా లేదా? రాష్ట్రంలో మహిళలకు భద్రత లేకుండా పోయిందన్నారు ఎమ్మెల్సీ వరదు కళ్యాణి. ప్రభుత్వానికి ప్రతిపక్ష నేతలపై కక్ష తీర్చుకోవటం పైన ఉన్న శ్రద్ధ మహిళల రక్షణ కోసం తీసుకోవాల్సిన అంశాలపై లేదంటున్న వరదు కళ్యాణితో మా ప్రతినిధి నాయుడు ఫేస్ టు ఫేస్. గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. విద్యార్థుల వాష్రూమ్లో హిడెన్ కెమెరాస్ ఏర్పాటు చేసి ఆ తీసిన వీడియోను బయటకు అమ్మేసుకున్నారు. జరిగిన సంఘటన మీద మనతో మాట్లాడడానికి వైఎస్ఆర్సీపీ మహిళా అధ్యక్షురాలు వరది కళ్యాణ్ ఉన్నారు. మేడం చెప్పండి, రోజు రోజుకు ఎక్కడో ఒక చోట మహిళల మీద ఏదో ఒక దారుణం బయటపడుతుంది. ఇప్పుడు 300 మంది విద్యార్థినుల తాలూకా జీవితానికి సంబంధించిన అంశం ఇది. దీన్ని ఏ విధంగా చూస్తారు? నిజంగా చాలా దారుణం. 300 మంది ఆడపిల్లల భవిష్యత్తు ఆ హాస్టల్లో వాష్రూమ్స్లో హిడెన్ కెమెరాస్ పెట్టి ఆ ఫుటేజ్ని బయటికి వదులుతూ ఉన్నారంటే ఎంత దారుణమైన సంఘటనలు రోజుకోటి మన రాష్ట్రంలో జరుగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. ఇలాంటి సంఘటనలు చేసిన దుర్మార్గులకి వీళ్ళ మీద విచారణ చేసి వెంటనే శిక్షించాల్సిన అవసరం ఉంది. అసలు రాష్ట్రంలో కఠినమైన చట్టాలు లేకే రోజుకొక హత్య, రోజుకొక అత్యాచారం, రోజుకొక ఇలాంటి దారుణమైన సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. అలాగే తీసుకుంటే ఎంతసేపు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాజకీయ వేధింపుల మీద దృష్టి సారిస్తూ ఉంది తప్ప ఆడపిల్లల మాన ప్రాణాల గురించి దృష్టి సారించట్లేదు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆడపిల్లల రక్షణ కోసం దిశ యాప్ తీసుకొచ్చారు. ఆ యాపే కనుక ఈరోజు ఉండుంటే ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు. ఎందుకంటే గత వారం రోజులుగా ఈ అమ్మాయిలు ఈ సంఘటన మీద ప్రిన్సిపల్కి, మేనేజ్మెంట్కి కంప్లైంట్స్ ఇస్తూనే ఉన్నారు కానీ వాళ్ళు పట్టించుకోని పరిస్థితి. ఆ యాప్ కనుక ఉంటే SOS బటన్ నొక్కిన 10 నిమిషాల్లో పోలీసులు వచ్చి వాళ్ళ మీద చర్యలు తీసుకునేవారు. ఈరోజు తల్లిదండ్రులందరూ ఆందోళన చెందుతూ ఈరోజు అక్కడ బయట పెద్ద యాజిటేషన్ చేస్తూ ఉన్న పరిస్థితి విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రులు. ఎందుకంటే వాళ్ళ పిల్లల భవిష్యత్తు, ఎందుకంటే 300 మంది ఆడపిల్లల వీడియోలు వాళ్ళ దగ్గర ఉన్నాయి అంటే ఎంత దారుణమైన సంఘటన మనం అర్థం చేసుకోవచ్చు. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే హోమ్ మినిస్టర్ గారు, అదే పాయకరావుపేట ఎమ్మెల్యే గారు ఉన్నారు కదా, ఆవిడ అయితే ఎంతసేపుని ఆడపిల్లలు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ప్రశాంతంగా నిద్రపోవచ్చు అన్నారు. కానీ ఏ ఒక్క ఆడపిల్ల కూడా ప్రశాంతంగా నిద్రపోని పరిస్థితి. ఈ కూటమి ప్రభుత్వము అలాగే మంత్రులు ఈరోజు ప్రశాంతంగా నిద్రపోతున్నారు తప్ప రక్షణ లేని పరిస్థితి ఆడపిల్లలకి ఈరోజు రాష్ట్రంలో ఉంది. అలాగే తీసుకుంటే ఇలాంటి ఆయుధం, దిశ యాప్ లాంటి ఆయుధం, దిశ చట్టం లాంటి ఆయుధాలని ఖచ్చితంగా మళ్ళీ తీసుకురావాల్సిన అవసరం ఉంది. అప్పుడే ఆడపిల్లలకి సరైన రక్షణ ఈ రాష్ట్రంలో ఉంటుంది. అలాగే తీసుకుంటే గత కొద్ది రోజుల్లో ఈ విద్యా కాలేజెస్లో తీసుకుంటే ఇద్దరు ర్యాగింగ్కి బలైపోయారు. ఒకవైపు ర్యాగింగ్లు, ఒకవైపు ఇలా హిడెన్ కెమెరాసు. అసలు విద్యార్థుల భవిష్యత్తు ఏంటో అర్థం కాని పరిస్థితి ఉంది. కాబట్టి రాజకీయాలకు అతీతంగా ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఆలోచించాల్సిన అవసరం ఉంది. నేతల మీద కక్ష సాధింపు చర్యల మీద ఉన్న శ్రద్ధ మహిళల రక్షణకు సంబంధించి చర్యలు తీసుకోవడం లేదని చెప్తున్నారు. కూటమి ప్రభుత్వ అధికారంలోకి వస్తే మహిళలంతా సంతోషంగా నిద్రపోవచ్చని చెప్పిన కూటమి నేతలు మాత్రమే హాయిగా నిద్రపోతున్నారు తప్పితే రాష్ట్రంలో ఉన్న ఏ మహిళలకు రక్షణ కూడా లేకుండా పోయిందని చెప్తున్నారు. కెమెరామెన్ శంకర్తో నాయుడు, విశాఖపట్నం నుంచి.